వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్రూట్మెంట్ డ్రైవ్ లో భాగంగా 2 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్ దాదాపు 2000 మందిని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. 2022 ఏప్రిల్లోనే వాళ్ళంతా జాబ్ లో చేరాల్సి ఉంది. అయినప్పటికీ అలా జరగలేదు. దీంతో కొద్ది రోజులుగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంపై సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ కూడా అందింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పారేఖ్ రెస్పాండ్ అయ్యారు. 2 ఏళ్ల కిందటి రిక్రూట్మెంట్ కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అప్పుడు సెలెక్ట్ చేసుకున్న వారందరినీ ఖచ్చితంగా ఉద్యోగంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. జాబ్ ఆఫర్ పొందిన వాళ్ళందరూ తమ కంపెనీలో చేరతారని అన్నారు. అనుకోని కారణాల వల్ల ఆ డేట్ మారిందని, అంతే తప్ప ఉద్యోగం మాత్రం గ్యారంటీ అని హామీ ఇచ్చారు. కాగా 2022-23కి సంబంధించి ఇన్ఫోసిస్ ఆ నియామకాలను చేపట్టింది. సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ సహా ఇతర ఖాళీలను భర్తీ చేసింది. వారందరికీ ఆఫర్ లెటర్లు కూడా దక్కాయి. కానీ ఇప్పటి వరకు ఆన్ బోర్డ్ మాత్రం కాలేదు. ఈ నేపథ్యంలో సలీల్ పారేఖ్ చేసిన ప్రకటన ఊరట కలిగించింది. ఆ 2000 మంది త్వరలోనే ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. చూసారు కదా, ఈవీ టెక్ కి సంబంధించిన అప్డేట్స్. అలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.